హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈరోజు నేను మీకు తోటకూర మెదుపు తాలింపు కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, ఒక 2 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, ఒక చిన్న ఆనియన్, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని దీని రసం తీసుకుంటాం. నెక్స్ట్ పొయ్యి మీద ఇలా బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ ఒక గంట ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసాక ఇలా తోటకూర అందులో వేసేసుకోవాలి. ఈ తోటకూరని బాగా ఉడకబెట్టేసుకోవాలి. తోటకూర బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, ఉప్పు, కారం, అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేస్తాం. చిటికెడు పసుపు, ఉప్పు తగినంత, కొంచెం చింతపండు రసము, టమాటాలు వేసుకుని పులుపు కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుంది. తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే ఆనియన్, ఇవన్నీ బాగా కలిపేసుకుని మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయింది కదండి. ఇందులోనే ఇందాక చెప్పిన చింతపండు రసం ఉంది కదా, దాన్ని ఇందులో పోసేసుకోవాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ ఉడకపెట్టేసి దీన్ని మెత్తగా ఉప్పుకూరతో మెదుపుకోవాలండి. ఫైనల్గా ఇలా తాలింపు పెట్టేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ తాలింపుని తోటకూరలోకి కలుపుకోవాలి. ఫైనల్లీ తోటకూర మెదుపు తాలింపు కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ప్లీజ్ subscribe to our channel, like, share, comment. Thanks for watching.